ఈ కథ విన్న తరువాత గోవిందా అనకుండా ఉండలేరు. గోవిందుడి అద్భుత భక్తి కథ. గోవిందుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద భక్తుడు ఉండేవాడు. అతని దగ్గర పెద్దగా ఆస్తి లేదు, డబ్బు లేదు. కాని అతని హృదయంలో మాత్రం గోవిందుడిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజూ ఉదయం లేవగానే గోవిందా గోవిందా అని జపిపించేవాడు. రామయ్యకు భార్య, ఒక చిన్న బిడ్డ ఉండేవాడు. పేదరికం కారణంగా కొన్నిసార్లు ఇంట్లో తినడానికి కూడా సరిపడా అన్నం ఉండేది కాదు. అయినప్పటికీ రామయ్య తన భక్తిని ఎప్పుడూ వదల్లేదు. గోవిందుడు ఉన్నాడు, మనల్ని తప్పకుండా కాపాడుతాడు అని తన కుటుంబానికి ధైర్యం చెప్పేవాడు. ఒకరోజు రామయ్య బిడ్డ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే డబ్బు కావాలి. కాని రామయ్య దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సమయంలో రామయ్య ఎంతో బాధపడి ఆలయం దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో ప్రార్థించాడు. గోవిందా, నా బిడ్డను కాపాడు, నాకేమీ అవసరం లేదు, నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి అని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన రామయ్య బాధను చూసి అడిగాడు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు బిడ్డా? రామయ్య తన పరిస్థితి మొత్తం చెప్పాడు. ఆ వృద్ధుడు మృదువుగా నవ్వి, బాధపడకు, అన్నీ బాగానే జరుగుతాయి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్య ఆ డబ్బుతో వెంటనే తన బిడ్డను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. చికిత్స చేయించాక కొన్ని రోజుల్లో బిడ్డ పూర్తిగా కోలుకున్నాడు. రామయ్య చాలా ఆనందపడ్డాడు. తర్వాత ఆ వృద్ధుణ్ణి వెతకటానికి రామయ్య మళ్లీ ఆలయం దగ్గరకు వెళ్ళాడు. కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆలయంలోని పూజారి ఒక మాట చెప్పాడు, రామయ్య, నువ్వు చెప్పినట్లుగా ఇక్కడికి ఆ వృద్ధుడు ఎవరూ రాలేదు. కాని భక్తుల కష్టాన్ని చూసి గోవిందుడు స్వయంగా సహాయం చేస్తాడని మా పెద్దలు చెబుతారు. ఆ మాట విన్న రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. నన్ను కాపాడింది గోవిందుడే అని భావించాడు. అప్పటినుంచి రామయ్య భక్తి మరింత పెరిగింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది. మనం నిజమైన భక్తితో దేవుణ్ణి నమ్మితే ఎప్పటికైనా ఆయన మన కష్టాలను తప్పకుండా తొలగిస్తాడు. అందుకే భక్తులు ఎప్పుడూ ఒక మాట చెబుతారు, గోవిందా గోవిందా. మీకు గోవిందుడిపై నిజమైన భక్తి ఉంటే కామెంట్లో గోవిందా గోవిందా అని రాసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.